బయటపడింది. 2016 నాటి కేసులో ఒరిజినల్ డాక్యుమెంట్లు మాయమైనట్లు తేల్చారు. ఈ విషయంలో కోర్టును దర్యాప్తు అధికారులు తప్పుదోవ పట్టించారు. కేసుకు సంబంధించిన ఒరిజినల్స్ తమ కస్టడీలో సేఫ్గా ఉన్నాయని అధికారులు చెప్తూ వచ్చారు. నిందితులకు జిరాక్స్ ఆధారంగా కోర్టు శిక్షలు వేసింది. నిందితుల అప్పీలతో పోలీసులు గుట్టు బయటపడింది. ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయాయని కోర్టుకు నివేదించారు. ఇటీవల మరణించిన అధికారిని బాధ్యుడిగా చేసే ప్రయత్నం కూడా జరిగినట్లు తెలుస్తుంది. అధికారుల నిర్లక్ష్యం, పక్షపాతాన్ని బట్టబయలు చేసే సాక్ష్యాలు పోగొట్టడంతో తాము బలైపోయామని నిందితులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా కంపెనీ ఉందండి, సింప్లిఫైడ్ ఫైనాన్స్ సర్వీస్ అని చెప్పేసి ఆ సంస్థలో కొన్ని లావాదేవీలు తప్పుడేనని చెప్పేసి కొన్ని కేసులు గోపాలపురం పోలీస్ స్టేషన్ పెట్టారు. తర్వాత అదే సంవత్సరం అవి తీసేసి ట్రాన్స్ఫర్ సిసిఎస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు మొత్తం 3 కేసులు కూడా ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ వేశారు. అందులో 2 కేసులు వేశారు. అయితే వాళ్ళు ఇంతవరకు కూడా డే 1 నుంచి ఇంతవరకు పోలీసులు ఆ కేసులో ఎప్పుడు అసలు ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. అది కింది కోర్టుని వాళ్ళు తప్పుదోవ పట్టించారు. సరే ఇంకా అక్కడ ఏదో వాళ్ళ వాదన నెగ్గింది. అప్పీల్ కోర్టులోకి వచ్చినప్పుడు మేము అప్పీల్ కోర్టుని అడిగినప్పుడు అప్పీల్ కోర్టు ఒరిజినల్ డాక్యుమెంట్ తెమ్మని చెప్పింది. అప్పీల్ కోర్టు కొన్ని డాక్యుమెంట్స్ తెమ్మని చెప్తే లాంచి ఇప్పుడు లేవు అని చెప్పి రిపోర్ట్ చేశారు. కంపల్సరీగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మాకు న్యాయస్థానం మీద నమ్మకం